ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ నాయకుడు పాపారావు అలియాస్ మోంగు మరణించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే మృతుల్లో పాపారావు ఉన్నారా లేదా అనే దాన్ని సంబంధించి పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి మృతుల సంఖ్య 2 మావోయిస్టులుగా పోలీసు వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని కూడా పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా మనం గమనిస్తే మావోయిస్టు పార్టీకి సంబంధించిన నాయకుల లొంగుబాట్లు కానీ, ఎన్కౌంటర్ల పరంపర కానీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల జనవరి 15న బీజాపూర్ జిల్లాలోనే 53 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. అలాగే జనవరి 14న సుక్మాలో 29 మంది, జనవరి 8న దంతేవాడలో 63 మంది, జనవరి 7న సుక్మాలో మరో 26 మంది లొంగిపోయారు. భద్రతా బలగాలు ఈ మధ్యకాలంలో జరుపుతున్న గాలింపు చర్యల్లో పలుచోట్ల, అంటే పర్టికులర్గా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పలుచోట్ల మందు పాత్రలను కనుగొన్న విషయాలను కూడా మనం ఇదివరకు వీడియో చేశాం. ఐఈడి బాంబ్స్ కానీ ఇతర మందు పాత్రలు కానీ లభించాయి. తర్వాత ఈ మధ్యకాలంలో, అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన, అంటే సెక్రటరీ బసవరాజు ఎన్కౌంటర్లో మృతి చెందిన తర్వాత, అంటే మే 21న ఆయన ఎన్కౌంటర్ జరిగింది. ఆ తర్వాత నవంబర్ 2వ వారంలో ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు జిల్లాలో హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. హిడ్మా స్థానంలో బెటాలియన్ 1 కమాండర్గా వచ్చిన బెటాలియన్ 1 కమాండర్గా బాధ్యతలు చేపట్టిన బార్సే దేవా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో నిజానికి ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ దాదాపుగా నిర్వీర్యమైపోయిందని, బలహీనపడిపోయిందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మరికొంతమంది మాత్రం ఇంకా మిగిలే ఉన్నట్లుగా మనకు అధికారికంగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం ఆ పార్టీకి సలహాదారుగా భావిస్తున్న ఉప్పాడ లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లారాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, అలాగే ఇవాళ ఎన్కౌంటర్లో చనిపోయినట్టు చెబుతున్న పాపారావు అండ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, అండ్ జార్ఖండ్కు చెందిన మిసిర్ బిస్రా, ఆసిమ్ ఆనంద్, ఇట్లాంటి వాళ్ళు, అంటే దాదాపు ఓ డజన్ మంది దాకా, అంటే 10 నుంచి 12 మంది ఆ పార్టీ నాయకులు ఉన్నట్టుగా పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇందులో పాపారావు చనిపోవడం అన్నది ఆ పార్టీకి దెబ్బగానే భావించాలి. ఎందుకంటే ఆ పార్టీలో ఇంకా మిగిలిన, నేను చెప్పినట్టుగా ఈ పేర్లలో ఉన్న వాళ్ళల్లో, అంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఇప్పుడు సురక్షితమైన ప్రదేశం అంటూ లేదు. ఇది క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే దట్టమైన అడవులు, కొండలతో దుర్భేద్యమైన నేషనల్ పార్క్ వంటి ప్రాంతంలోనే బసవరాజు ఎన్కౌంటర్ జరిగింది. పార్టీ సెక్రటరీ ఎన్కౌంటర్ జరిగింది. సో పార్టీ సెక్రటరీకే రక్షణ లేని పరిస్థితుల్లో, పార్టీ సెక్రటరీకే సురక్షితమైన ప్రాంతం అంటూ లేని నేపథ్యంలో, ఇక మిగతా ప్రాంతాల్లో మావోయిస్టులకు, ముఖ్యంగా ఆయుధాలతో తిరిగే మావోయిస్టులకు ఛత్తీస్గఢ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, లేకపోతే జార్ఖండ్లో కానీ, బీహార్లో కానీ మరెక్కడ కూడా వాళ్లకు ఒక సురక్షితమైన ప్లేస్ అంటూ లేనట్టుగా మనకు కనిపిస్తోంది. ఈ కాంటెక్స్ట్లో ఈ ఎన్కౌంటర్ల పరంపర కూడా మనం గమనించాల్సి ఉంది. అంటే పోలీసులు కానీ, అట్లాగే కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ పదే చెప్తున్నారు, మేము చెప్పిన డెడ్ లైన్లోగా లొంగిపోతే సరే, లేకపోతే మేము వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలనో ఆ పద్ధతిలోనే హ్యాండిల్ చేస్తామని కూడా చెబుతున్నారు. అంటే ఇక లొంగిపోకుండా మిగిలిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు ఈ యుద్ధంలో మరణించక తప్పదనే మెసేజ్ ఆల్రెడీ పోలీసు ఉన్నతాధికారులు చెబుతూనే ఉన్నారు. బట్ ఈ మెసేజ్ను కూడా ఖాతరు చేయకుండా ఈ సాయుధ పోరాటాన్ని మేము కొనసాగిస్తూనే ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో మేము యుద్ధాన్ని ఆపము అని మాట్లాడుతున్న వాళ్ళు చివరికి ఏమవుతారు, ఎంతమంది మిగులుతారు అనే ఒక ఉత్కంఠ, అటువంటి పరిస్థితి ఒకటి కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక పాపారావు విషయానికి వస్తే, పాపారావు భార్య ఊర్మిళ
2025 నవంబర్ 11న ఎన్కౌంటర్లో చనిపోయింది. అదే సమయంలో ఆ పామేడు ఏరియా సెక్రటరీగా పనిచేస్తున్న బుచ్చన్న కూడా ఆ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆ ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి, ఆ ఎన్కౌంటర్ ఘటన నుంచి పాపారావు తప్పించుకోగలిగాడు, కానీ ఇవాళ జరిగిన ఈ ఎన్కౌంటర్ నుంచి పాపారావు తప్పించుకోలేకపోయినట్లుగా తెలుస్తోంది. పాపారావు స్వగ్రామం కిష్టారం గ్రామం అని పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి. అలాగే సంఘటనా స్థలంలో 2 AK-47లు దొరికిన కారణంగా పాపారావుతో పాటు మరణించిన మరొక వ్యక్తి కూడా ఆ పార్టీకి చెందిన ముఖ్యమైన క్యాడర్గానే పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఈ మొత్తం పరిణామాలు మనం గమనిస్తే ఛత్తీస్గఢ్, అట్లాగే తెలంగాణ, ఈ బార్డర్స్ కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్లోని దుర్భేద్యమైన ప్రాంతాలు అనుకుంటున్న నేషనల్ పార్క్ అండ్ సౌత్ బస్తర్, దక్షిణ బస్తర్ ప్రాంతంలో కానీ పరిణామాలు మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే యుద్ధం ఇంకా ఎంతవరకు కొనసాగుతుంది ఏమిటనేది ఒక ప్రశ్న. ఎందుకంటే వాళ్ళ బలం అంటే ఎప్పుడైతే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్సు, ప్లాటూన్సు, కంపెనీలు ఇవి పూర్తిగా బలహీనపడిపోవడం, వందలాది మంది లొంగిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తుండడం, ఆ పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, అలాగే ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరి ప్రసాదరావు కావచ్చు, లేకపోతే పార్టీ సీనియర్ నాయకుడైన తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అలియాస్ రూపేష్ కావచ్చు, బండి ప్రకాష్ కావచ్చు, నేను ఇంతకు చెప్పినట్టుగా బార్సె దేవా లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా లొంగిపోతున్న నేపథ్యం ఒకటి మనకు కనిపిస్తోంది. అంటే సాయుధ పోరాటం పూర్తిగా విఫలమైపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇక మనం ఆయుధాలతో మనం పోరాడలేము అని కంక్లూజన్కి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ లొంగిపోతున్నారు. బహుశా అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ లోపే చాలామంది ఇంకా మిగిలిన వాళ్ళు అంటే పార్టీ శ్రేణులు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లొంగిపోయే అవకాశం ఉంది, పార్టీ సభ్యులు లొంగిపోయే అవకాశం ఉంది. కానీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో లైక్ దేవ్జీ కావచ్చు, మరికొంతమంది కావచ్చు, వాళ్ళు మాత్రం ఈ సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామనే పదే పదే మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా బీజాపూర్ జిల్లాకు చెందిన అట్లాగే దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ అధికార ప్రతినిధిగా చెప్పుకుంటున్న గంగ పేరుతో ఒక పత్రికా ప్రకటన కూడా వెలువడింది. ఈ యుద్ధాన్ని మేము ఆపడం లేదు, మేము లొంగిపోయే ప్రసక్తి లేదు, ఈ యుద్ధాన్ని కొనసాగిస్తామని ఆ ప్రకటనలో గంగ తెలిపారు. గంగ ఎవరో మనకెవరికి తెలియదు. ఆ పేరుతో వచ్చిన ప్రకటన మాత్రం ఛత్తీస్గఢ్ పోలీసులను మరింత ప్రొవోక్ చేసినట్టుగా కనబడుతోంది. అంటే ఓవైపు లొంగిపోతున్న వాళ్ళు లొంగిపోతుండగా వందలాది మంది లొంగిపోతున్న నేపథ్యంలో మరి కొంతమంది మాత్రమే, అంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే ఉన్నట్టు లెక్కలు చెబుతున్నప్పటికీ, పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నప్పటికీ, వాళ్ళు ఇంకా ఈ యుద్ధాన్ని మేము కొనసాగిస్తాము, మేము ఆపేదే లేదు అనే ప్రకటనలు జారీ చేయడం వల్ల కూడా పోలీసులను మరింత రెచ్చగొడుతున్నట్టుగా కనిపిస్తోంది. అందువల్లనే తాజాగా జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో ఇటు సిఆర్పిఎఫ్, కోబ్రా దళాలు, అట్లాగే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అంటే డిఆర్జీ, ఇతర పోలీసు బలగాలు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నట్లుగా సమాచారం అందుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.